మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 42% బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఓన్లీ మైనారిటీ లాభం చేకూర్చే ప్రయత్నంలో భాగంగానే 42% తీసుకొస్తున్నారు బీజేపీ అంటున్నారు. చాలా చక్కటి ప్రశ్న. ఎంతటి మూర్ఖం అంటే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది కులగణన, మతగణన కాదు. రాజ్యాంగం చెప్తున్నది కులం పైన, కులాల పైననే, కుల వృత్తుల పైన ఆధారపడే రిజర్వేషన్ జరుగుతుంది. మొఘల్ సామ్రాజ్యం ముస్లిం మతస్థులు పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు కొన్ని బలహీన వర్గాలకు వృత్తులు చేసుకుంటున్న వాళ్ళు అప్పుడున్న ఏదైతే ఇప్పుడు బీజేపీ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చి మార్పులు చేస్తూ ఉందో, లేక తమకు అనుకూలమైన వాళ్ళతోటి ఈడీసీబీలు విచారణ జరిపించి లోపరుచుకుంటుందో, అప్పుడు కొన్ని కులాలు మతం స్వీకరించలేదు. మతం మార్చుకోవచ్చు కానీ కులం మార్చుకోలేవు. మధు యాష్కి గౌడ్ మధు యాదవ్ కాలేడు, మహమ్మద్ కాగలుగుతాడు, క్రిస్టియానిటీ చేరగలుగుతాడు. ఈ బీజేపీ వెధవలకి అర్థం కావట్లే. కాంగ్రెస్ పార్టీ చేసింది కుల గణన, మత గణన ఎక్కడ జరగలే. మతం పైన అసలు సెన్సెస్ చేయడానికి వీలు లేదు. బీజేపీ ఒక తర్కవాదం తీసుకొచ్చినది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులే మాట్లాడుతూ ఉన్నారు. ఈ బీజేపీ రాష్ట్ర నాయకుడు రామచంద్రరావు నాకు మిత్రుడే, గతంలో యూనివర్సిటీలో చదువుకొని ఉన్నాం. ఆయన కూడా న్యాయవాదే. ఏ న్యాయశాస్త్ర ప్రకారంగా రామచంద్రరావు గారు కాంగ్రెస్ పార్టీ చేసింది ఎక్కడ మతం జోడించిందా? బట్టలు ఉతికే పని చేసుకునే హిందూ అయినా సరే, బట్టలు ఉతికే పని చేసుకునే ముస్లిం అయినా సరే, వాళ్ళు చేస్తున్న వృత్తి పైన రిజర్వేషన్స్ కల్పిస్తాం. అట్లాగే ముస్లింలో ఉన్న కొన్ని అజ్జాం పని, మంగళ పని, వివిధ పనులు చేసుకునే గతంలో పూర్వకాలంలో హిందువులు ఉండి మారిపోయిన వాళ్ళు చేస్తున్న వృత్తి ప్రకారంగానే రిజర్వేషన్స్ కల్పించాలని రాజ్యాంగం చెప్తా ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారంగానే వృత్తి పనులు చేసుకుంటూ నిరుపేదలైన ముస్లిం మతస్థులు ఉన్న వాళ్ళను కూడా బీసీ కేటగిరీగా ఏర్పాటు చేసి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ముస్లిం మతస్థులు అని చెప్పి రిజర్వేషన్ ఎక్కడ కల్పించలేదు. బీజేపీ పార్టీ ప్రజలను తప్పుదో పట్టిస్తూ మతం పేరుపైన విభజిస్తూ పరిపాలిస్తూ ఉన్నది. వీరిపైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ విధంగా కులగణన జరిగినది, శాస్త్రీయంగా ఎంతమందిని నియమించి చేయించడం జరిగింది, మతాన్ని ఎక్కడ జోడించలే. మత మార్పిడి ఉంటుంది కానీ కుల మార్పిడి జరగదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసింది కూడా ఇప్పటి వరకు కూడా న్యాయస్థానాల్లో ఎవరు ఛాలెంజ్ చేయలేకపోయినారు, ఇంక్లూడింగ్ బీజేపీ పార్టీ కూడా. ఇంకొక ముఖ్య గమనిక, బీజేపీ పార్టీ 8 మంది శాసనసభ్యులు ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన రిజల్యూషన్ని, ఆర్డినెన్స్ని సమర్థించినారు. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడికి పంపించినాక ఇటు రాష్ట్ర నాయకత్వం కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు, ముస్లిం తొలగిస్తే మద్దతు ఇస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అవివేకంతో, అవగాహన లోపంతో, అహంకారంగా మీరు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నది మా ప్రశ్న. కాబట్టి దీన్ని ఇంకా సాగదీయకుండా మద్దతు ఇచ్చి, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు తమిళనాడులో ఏఐఏడిఎంకే రిజర్వేషన్స్ని 68% వరకు పెంచినప్పుడు అప్పుడున్న పివి నరసింహారావు ప్రభుత్వం వెనువెంటనే అమలు చేసి తీర్చింది. రాష్ట్రాల అభీష్టం మేరంగానే ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం పనిచేయాలి. అది చేయకుండా మతం పేరును చూపిస్తూ మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. ఆ కుట్రలు గమనించాలని చెప్పి కూడా నేను ముఖ్యంగా తెలంగాణ ప్రజలను కోరుతా ఉంది. అంటే రాజకీయ పార్టీల్లో కొద్దిగా రాజకీయ పరంగా వ్యక్తిగతంగా వచ్చిన కొన్ని వైషమ్యాలతో ఈ రోజు ఉండాల్సిన అక్క చెల్లెలు కానివ్వండి, అంటే చెల్లె అన్నలు కానివ్వండి, రక్షాబంధన్ కూడా దూరమైనప్పుడు ఈ మధ్య కొన్ని వార్తలు చూసాం. కేటీఆర్ కవిత గారు రాకపోవడం, దానిపై మీరేమంటారు? ఇవన్నీ ఆస్తుల పంచాది. నేను చెప్పేది ఒకటే, తెలంగాణ రాకముందు
వీళ్ళ ఆస్తులు ఎంత ఉండే. ఈ అక్క ఆ అన్న చెల్లెళ్ళ యొక్క ఆస్తి లేక వాళ్ళ బావ బామ్మార్దుల ఆస్తి తోడి తమ్ముళ్ళ ఆస్తి 2014 కన్నా ముందు ఎంత, 14 తర్వాత ఎంత. మీలాంటి మిత్రులు ఇక్కడ జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణకు ఉద్యమాలు చేసినారు. తెలంగాణకై కోరుట్ల మెట్టిపల్లి ప్రాంతంలో కూడా ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు. చనిపోయిన ఆ కుటుంబాలని ఆదుకున్నదా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అసూలు బాసిన అమరులకు ఇచ్చింది ఎంత, వీళ్ళ ఆస్తులు పెరిగినది ఎంత? ఇదంతా కూడా డైరెక్షన్ అంటే ఏమంటారు, అటెన్షన్ డైరెక్షన్. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా చాలా అనుభవజ్ఞునిగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ జాగ దొరకట్లేదు, అంటే వాళ్ళకి ఎక్కడ తావు దొరకట్లేదు ప్రభుత్వం విమర్శించడానికి. తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కొరకు బీజేపీ పార్టీదేమో కుటుంబం అజెండాగా ఉంటుంది, సారాయి దందా అజెండాగా పనిచేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏమో సామాజిక న్యాయం అజెండాగా పనిచేస్తూ ఉన్నది. కాబట్టి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడానికి కొరకు అంటూ కుటుంబ తగాదా చూపిస్తూ ఉన్నది. దీంట్లో ఎలాంటి తెలంగాణకు ఉపయోగపడే ఉద్దేశం లేదు ఇక్కడ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వారి వ్యక్తిగత కుల లేక కుటుంబ తగాదాల పైన కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష పార్టీగా తమ బాధ్యత ఏందని అడుగుతూ ఉన్నది. వాళ్ళు చేసిన ఫార్ములా 1 అవినీతి కానీ, కాళేశ్వరం, మిషన్ భగీరథ, ఫోన్ ట్యాపింగు, ఇట్లాంటి అన్ని అవినీతి కార్యక్రమాలు చేసిరు. అవి బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క స్థానిక, నేను అనేది ఖాళీ కల్వకుంట్ల కుటుంబం కాదు, కల్వకుంట్ల ఇక్కడ కూడా ఉన్నాడు అదే పేరుతోటి. ఈయన ఆస్తి ఏముండే, ఆ 15 నెలల ఆస్తి ఎంత పెరిగింది. అప్పుడున్న ఎమ్మెల్యేల ఆస్తి తీస్తే తెలంగాణని ఏ విధంగా దోపిడి దొంగల్లాగా దోసుకున్నారు, పగటి దొంగలాగా దోసుకున్న బీఆర్ఎస్ నాయకుల భాగవతం అంతా బయటపడుతుంది. అంటే మీ అంచనా ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎంతమంది జైల్లో పెడతారనుకుంటున్నారు? జైల్లో పెట్టాలి పెట్టొద్దు అనేది వాళ్ళు చేసిన నేరాలను బట్టి, పోలీస్ వ్యవస్థ విచారణ బట్టి ఉంటుంది. నేను ఒక న్యాయవాదికి చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి చెప్తా ఉన్నాను. ప్రజల ముందు కళ్ళ ముందు కనబడుతున్నది బీఆర్ఎస్ పార్టీ దోచుకున్న ఆస్తులు. వాళ్ళు ఎట్లా పోలీస్ వ్యవస్థని తమ చెప్పు చేతులు పెట్టుకొని చేశాడు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులని తప్పుడు కేసులు పెట్టి ఒత్తిడి తీసుకొచ్చి ఎట్లా చేర్చుకున్నారు. బీఆర్ఎస్ ఒక పాలన అటు బీజేపీ యొక్క మద్దతుతోటి ఎంత అరాచకత్వంగా కొనసాగింది. సో జైల్లో పెట్టాలా లేదని వాళ్ళు చేసిన నేరాన్ని బట్టి ఉంటుంది. మేము కోరుకునేది, ఇంతకుముందు నేను మిత్రుడు నర్సింగ్ మాట్లాడుతూ ఉంటుంది, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉరుఫ్ కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ పదంతోటి పార్టీ స్థాపించి ఆ తెలంగాణ పదాన్ని తీసేసిన దుర్మార్గుడు కల్వకుంట్ల కుటుంబరావు కేసీఆర్ గారు. టీని తీసేసి బి అని పెట్టుకొని బట్టబాజు వేషాలు, బైరూపుల మాటలతోటి దోచుకున్నది వాళ్ళు. వాళ్ళు చేసిన అవినీతిని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై పోరాడిన వ్యక్తులనేమో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తమ ఇంటి పేరు కల్వకుంట్ల కాబట్టి దాన్ని కలవకుండా చేసి ఇటు బీసీ వర్గాలకు తగాదా, ఈ ఎస్సీ ఎస్టీ బీసీలంతా కూడా అంటే ఏదో గొర్రెలకో బర్రెలకో సన్న బియ్యానికో నల్ల నీళ్ళకో అన్నట్టుగా ఉద్యమం చేసినట్టుగా చేసి కులాల మధ్యన తగాదాలు పెట్టి ఒకరికొకరు కలవకుండా చేసి దోచుకున్నది ఆ పార్టీ. వాళ్ళు చేసిన అవినీతి బహిర్గతం జరగాల్సిందే. దాంట్లో తెలంగాణ సమాజం యొక్క పాత్ర కూడా అవసరం. వాళ్ళు దోచుకున్నది ఏదో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఆస్తులు కావు, తెలంగాణ ప్రజలు సొమ్మును దోచుకున్నది. అది బహిర్గతం కావాల్సిందే. దురదృష్టవశాత్తు మన న్యాయ వ్యవస్థ చాలా సాగదీస్తూ ఉంటుంది. అది అయ్యే వరకు మళ్ళీ ఎన్ని రిస్ట్రిక్షన్స్ వస్తే తెలియదు. కానీ ప్రజలలో కనబడేది తెలంగాణ రాష్ట్రం రాకముందు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, వాళ్ళ నాయకులు, వాళ్ళ ఎంపీలు
యొక్క ఆస్తులు ఏముండే, రాష్ట్రం వచ్చినాక ఎంత ఆస్తులు పెరిగినాయి అనేది ఒక శ్వేతపత్రం దాకా మేము కూడా విడుదల చేస్తాం. మా మిత్రుడు అడుగుతున్న కృష్ణ, నువ్వు కూడా అసలు ఇక్కడ మన ఎమ్మెల్యేది కూడా ఆస్తులు తీయండి. వీళ్ళు 14 కన్నా ముందు ఎంత ఉండే, తర్వాత ఎంత వచ్చింది, అట్లా ఒక్కొక్క నియోజకవర్గం నన్ను తీసి బయట పెడతాం వీళ్ళని. అంతిమంగా వాళ్ళ నాయకుడు, ముఠా నాయకుడు కేసీఆర్ కాస్తులు బయటకు వస్తాం. అలీబాబా చాలీ చోర్ లాగా అప్పుడు నేను చెప్తా ఉంటే ఎన్ని బేనామీల మీద ఎంచుకున్నారు, ఎన్ని కొన్నారు. సార్ చివరిగా 42% రిజర్వేషన్లో కేంద్ర ప్రభుత్వం మీద అమలు చేయట్లేదు. మీరు అలాగే ఎలక్షన్స్కి వెళ్తారా, లేకపోతే ఇది పార్టీ మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూర్చొని నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. మొన్ననే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు, సీఎం గారు మాట్లాడారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇంకా సాగదీస్తూ అమలు లేక అటు కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ 9లో పెట్టి అమలు చేయకపోతే ఏం చేయాలనే దానిపైన చర్చించాల్సిన అవసరం ఉన్నది. అందుకే నేను ఏంటంటే, గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వచ్చినప్పుడు ఇట్లాంటి సమస్యను ఎదురైంది. తెలంగాణకు ఉన్నది 17 మంది ఎంపీలు. తెలంగాణ బిల్లు పాస్ కావాలంటే కేంద్ర ప్రభుత్వంలో అప్పుడున్న ప్రభుత్వంలో కనీసం 257 పైన, మోర్ దెన్ 272 పైననే ఎంపీల యొక్క మద్దతు కావాలా. బిల్లు పాస్ కావాలంటే మైనార్టీ స్థానం ఉన్న తెలంగాణ ఎట్లా పాస్ అవుతాననే ఒక సందేహం ఉండేది. ప్రజల మద్దతు ఉన్నప్పుడు ఏ బిల్లు అయినా కూడా పాస్ అయి తీరుతుంది. ఫార్మ్స్ లా అగ్రికల్చర్ చట్టాలు సవరణ తీసుకొచ్చి చేసినప్పుడు నరేంద్ర మోదీ గారు తల ఒగ్గి బిల్లు వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లాగే ఇప్పుడు 42% రిజర్వేషన్స్ను కూడా తెలంగాణ ప్రజలన్నిటికన్నా ముఖ్యంగా బడుగు బలైన వర్గాలు, బీసీ వర్గాలు వాళ్ళు దీంట్లో మమేకం కావాల్సిన అవసరం ఉన్నది. ఎవరి కొరకైతే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందో కనీసం మీరన్నా స్పందించకపోతే రేపు ఏ విధంగా ఈ బిల్లు పాస్ అవుతుంది. కాబట్టి నేను ఒక బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తిగా నేను అప్పుడు ఇప్పుడు రేపు కూడా కోరుకునేది, బీసీ వర్గాలన్నీ కూడా ఏకంగా అండి. ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన బిల్లు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు కొరకు కాదు. ఇది బీసీ వర్గాల బిడ్డల భవిష్యత్తు కొరకై తీసుకొచ్చిన ఈ బిల్లు. దీన్ని సమర్థవంతంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనంటే స్థానిక బీజేపీ నాయకుల ఇండ్లు ముట్టడించండి. ఈ విధంగానే అప్పుడు మనం తెలంగాణ ఉద్యమం చేసిన దాఖలాలు ఉన్నాయి, ఉదాహరణ కూడా ఉన్నాయి. ఆ విధంగా చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొస్తుంది, 42% అమలు అవుతుంది. కానప్పుడు ఏం చేయాలనే దానిపైన పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటాం.